మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నిత్య ఊరుండి సరికొత్త కంటెంట్ తో మీ ముందుకు వచ్చేసింది. ఇక నుండి అన్ని వీడియోలు మీరు చూసేయాలంటే సింపుల్, మా నిత్య ఊరు టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి చాలు. ఫ్రెండ్స్, అదే చేద్దాం. లైక్ కామెంట్ మర్చిపోకండి. హలో, దయచేసి ఫస్ట్ ప్రశ్న డైరెక్టర్ గారు, నీ కనసైకిల్లో జరగాలి ఇదంతా. కంటి ఒక్కోసారి తల పట్టేసినట్టు, ఆ టైంలో 10-15 నిమిషాలు కళ్ళేం కనిపించట్లేదు డాక్టర్. బాగా చీకటిగా ఉంటుంది. ఒక్కోసారి ఆఫీస్ కూడా వెళ్ళలేకపోతున్నాను. నోటంట రక్తం కారటం కానీ ఒక్కొక్కసారిగా ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందులు అనిపిస్తుందా? అవును డాక్టర్, దాదాపు 2-3 సార్లు నోటెంట రక్తం కారింది. ఏదన్నా పని చేసేటప్పుడు లేదా నడుస్తున్నప్పుడు బాగా ఆయాసంగా ఉంటుంది. ఆ టైంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది డాక్టర్. 6 నెలల క్రితమే ఈ ప్రాబ్లం ఉందంటున్నావు, మరి ఎప్పుడు ఎందుకు చూపించుకోలేదు? ఏం లేదు, వేడి వల్ల అలా వచ్చిందేమోనని చెప్పి నేను లైట్గా తీసుకున్నాను. ఇప్పుడు ఏమైంది డాక్టర్? నీ బ్రెయిన్లో ఉన్న నరాలు ఒక్కొక్కటిగా డ్యామేజ్ అవుతున్నాయి. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా డాక్టర్? చెప్పండి, మంచి స్పెషలిస్ట్కి చూపిస్తాను. వరుణ్, నీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. పర్వాలేదు, చెప్పండి డాక్టర్. నువ్వు 6 నెలల కింద నువ్వు 10 రోజుల కంటే ఎక్కువగా బతకవు. డాక్టర్, ఏంటి నేను చెప్పేది? నేను 10 రోజుల కన్నా ఎక్కువ బ్రతకనా? వరుణ్, నీ బ్రెయిన్లో నరాలన్నీ స్టక్ అయిపోతున్నాయి. డాక్టర్, ఫారిన్లో నాకు తెలిసిన మంచి స్పెషలిస్ట్ ఉన్నారు, ఒక్కసారి వెళ్ళి చూపిస్తే. లాభం లేదు వరుణ్, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నువ్వు బతకటం కష్టం. డాక్టర్, ఆ దేవుడు మంచి వాళ్ళనే దూరం చేస్తాడు. అసలు ఆ దేవుడికి మనసు అంటూ ఉంటేనే కదా. డాక్టర్, నేను బ్రతకాలి డాక్టర్, నన్ను బ్రతికించండి. ఏం మాట్లాడుతున్నావు? డాక్టర్, నేను బ్రతకాలనుకుంటుంది నా కోసం కాదు డాక్టర్, నా దేవత కోసం. నేను ఒక్కరోజు కనిపించకపోతేనే నా దేవత తట్టుకోలేదు. అలాంటిది నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నానంటే తను నాకన్నా ముందే ప్రాణాలతో బతకదు డాక్టర్, బ్రతకదు. దేవుడా, ఏ జన్మలో ఏవుడికి ఏ పాపం చేశాను? ఇంత పెద్ద శిక్ష అనుభవించావా తండ్రి? నువ్వు ఎక్కువగా ఎమోషన్ అయితే నీ ఒంట్లో ఉన్న వ్యాధి ఎక్కువగా ఎగురిస్తుంది. డాక్టర్, ప్రేమించిన వాళ్ళని విడదీయాలన్న ఇది ఏ దేవుడు కనిపెట్టాడో కానీ ఖచ్చితంగా ఆ దేవుడు ప్రేమించి ఉండడు డాక్టర్, ప్రేమించి ఉండడు. అదే ప్రేమించి ఉంటే నా బాధ ఆవిడికి దేవుడికి తెలిసేది. నేను చెప్పేది విను డాక్టర్, నా సంధ్య నాకు దూరం అవుతుందన్న బాధ గుర్తొస్తుంటే ప్రాణం పోతుంది డాక్టర్, ప్రాణం పోతుంది. నేను చనిపోతానన్న ఆలోచన కంటే నేను లేకపోతే నా సంధ్య ఏమైపోతుందని బాధగా ఉంది డాక్టర్, తట్టుకోలేకపోతున్నాను. నీ ప్రాణం పోతుందన్న భయం నీకు లేదు. నువ్వు సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తి ఏమైపోతాయన్న బాధ నీకు లేదు. కూటికి గతి లేని ఒక అమ్మాయి కోసం నువ్వు లేకపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏందో అని బాధపడుతున్నావు చూడు. నీకంటే గొప్ప ప్రేమికుడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు. ఆనాడు దేవదాసు, పార్వతి, సలీం అనార్కలి, లైలా మజ్నూర్ గురించి
పుస్తకాల్లో చూసి చదవటమే కానీ కల్లారా ఎప్పుడు చూడలేదు. ఈ రోజు నీ ప్రేమ వల్ల కల్లారా చూస్తున్నాను. నీ ప్రేమ వాళ్ళకంటే గొప్పది వరుణ్, గొప్పది. డాక్టర్, ఈ సృష్టిలో ప్రేమ కన్నా గొప్పది ఏది లేదు డాక్టర్. నేను ఎన్నెన్నో కలలు కన్నాను. నా సంధిని పెళ్లి చేసుకుని నా ఇంటికి తీసుకొచ్చి ఆమె కాళ్ళు కింద పెట్టకుండా మహారాణిలా చూసుకోవాలనుకున్నాను. నా ఇంటి దీపం పెట్టి ఆ దేవతే నా ఇంటికి వస్తుందని ఎన్నెన్నో కలలు కన్నాను. చివరికి ఆ దేవుడు నా దీపం అర్పిస్తున్నాడు డాక్టర్. వరుణ్, నీ సంధ్య నీ దగ్గరకు వచ్చి మనం పెళ్లి చేసుకుందామంటే ఏం చేస్తావు? నా సంధ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం నాకు లేదు డాక్టర్, నాకు లేదు. సంధ్యని నేను పెళ్లి చేసుకుంటే తన 10 రోజులు విధవరాలవుతుంది. లక్ష్మీదేవిలా కలకలలాడే నా సంధ్య మొహం నేను పెళ్లి చేసుకుంటే ఆ కళ మళ్ళీ కనిపించదు డాక్టర్, కనిపించదు. డాక్టర్, డాక్టర్ నాకు మాట ఇస్తారా? చెప్పు వరుణ్, నీ కోసం ఏమైనా చేస్తాను. డాక్టర్, నాకు ఈ వ్యాధి ఉన్న సంగతి నీకు నాకు తప్పితే మరొకటి తెలియకూడదు. ముఖ్యంగా సంధికి తెలియకూడదు డాక్టర్. అలా చెప్పనని నాకు మాట ఇవ్వండి డాక్టర్, మీ కాళ్ళు పట్టుకుంటా. ఎవరికి చెప్పనని నీకు మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. వరుణ్, మరి ఇప్పుడు ఏం చేస్తావు? నా చావు కోసం నేను ఎదురు చూడడం తప్పితే ఇంక నేను ఏమి చేయగలను డాక్టర్? వరుణ్, ఏంటి అలా ఉన్నా? ఏమీ లేదు సంధ్య. ఏంటి అమ్మాయి గారు ఇలా వచ్చారు? వరుణ్, మన విషయం మా నాన్నకి తెలిసిపోయింది వరుణ్. తెలిసిపోయిందా? మరేమన్నారు? ముందు తిట్టారు, తర్వాత కొట్టారు. నీ గురించి పూర్తిగా చెప్పినాక ఒప్పుకున్నారు వరుణ్. నువ్వు నా మాట కాదు అన్న నమ్మకంతో రేపే మన పెళ్ళికి ఏర్పాట్లు చేశారు. ఆ విషయం నీకు చెప్పడానికి ఇలా వచ్చాను వరుణ్. పెళ్ళా? నీతోనా? వెరీ గుడ్ జోక్, వెరీ గుడ్ జోక్. వరుణ్, ఎందుకు అలా నవ్వుతున్నావు? పెళ్ళనేసరికి నవ్వు వచ్చింది సంధ్య. అంటే ఏంటి వరుణ్ నీ ఉద్దేశం? ఉద్దేశం ఏముంది? నీ నటనకి ఆస్కారం ఇచ్చినా తక్కువే. వరుణ్, నువ్వేం మాట్లాడుతున్నావు వరుణ్? పచ్చి నిజాలు మాట్లాడుతున్నా. అయినా నాతో పెళ్ళంటే మీ నాన్న ఎలా నమ్మాడు, నువ్వెలా నమ్మావు? అంటే ఏముంది? లక్షల కోట్లకి అదిగా నేనెక్కడ, కూటికి గతిలే నువ్వెక్కడ? నీతో నాకు పెళ్ళంటే నమ్మేవరికైనా బుద్ధుండక్కర్లా? వరుణ్, నేను నీ ఆస్తి అంతస్తు చూసి ప్రేమించలేదు వరుణ్. మరేం చూసి ప్రేమించావు? నీ మనసు చూసి నువ్వు మంచివాడివని ప్రేమించాను. బాగా తెలివిగా మాట్లాడుతున్నావు సంధ్య. కూటికి గతిలేని నీకే ఎన్ని తెలివితేటలుంటే కోటీశ్వరుడైన నాకెన్ని తెలివితేటలు ఉండాలి? వరుణ్, ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వు మాట్లాడేది ఏంటో నాకు ఏం అర్థం కావటం లేదు. మాటలు చూస్తుంటే నాకు భయంగా ఉంది వరుణ్. అర్థం కాకపోవడానికి ఏముంది? నేను బాగా డబ్బున్నవాడిని, ఆశపడ్డావు. నన్ను పెళ్లి చేసుకుంటే ఈ కోట్ల ఆస్తిని అనుభవించవచ్చని ప్లాన్ చేసావు. అందుకే నన్ను ప్రేమించినట్టు నటించావు. అంతే కదా సంధ్య? ఏమన్నా వరుణ్, నేను నేను నీ ఆస్తి అంతస్తు చూసి ప్రేమించానా? ఏది ఒక్కసారి నా మోహన్ చూసి ఆ మాట చెప్పు. నాకేమన్నా భయమా? వరుణ్, దైవ సాక్షిగా చెప్తున్నాను, నేను నీ ఆస్తి చూసా అంతస్తు చూసా నేను నిన్ను ప్రేమించలేదు వరుణ్. నేను నిన్నుగానే ప్రేమించాను. నువ్వు తప్ప నాకు మరో ప్రపంచం లేదు వరుణ్. నిన్ను చూసిన రోజంతా నాకు పండగలా ఉంటుంది. సంధ్య, నువ్వెన్ని చెప్పినా సరే నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు. వరుణ్, నన్ను మోసం చేయకు వరుణ్. ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే మా నాన్న ప్రాణాలతో ఉండడు వరుణ్. నిన్ను పెళ్లి చేసుకుంటే నేను బ్రతకలేనే. సొసైటీ నన్ను చిన్న చూపు చూస్తుంది. ఏమన్నా వరుణ్? సొసైటీ నిన్ను చిన్న చూపు చూస్తుందా?
నన్ను ప్రేమించేటప్పుడు అప్పుడు నీకు అర్థం రాలేదా ఈ సొసైటీ? అయినా నువ్వు నన్ను ఈ సొసైటీని అడిగి ప్రేమించావా? లేదే. పెళ్లి చేసుకోవడానికి లేని అంతస్తు, ప్రేమించేటప్పుడు లేని అంతస్తు, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి అడ్డం వస్తున్నాయా వరుణ్? నీ మాయ మాటలతో నన్ను నమ్మించి ఎందుకు మోసం చేశావు? నన్ను ప్రేమించేటప్పుడు నువ్వు ఎన్నో తీయని కబుర్లు చెప్పావు. తీరా ఇప్పుడు పెళ్లి అనేసరికి అడ్డుగోడలు కడుతున్నావా వరుణ్? చెప్పు వరుణ్, చెప్పు. ఇప్పుడు నేను కొత్తగా అడ్డుగోడలు కట్టినవేవి కాదు, ఆనాటి నుంచి ఉండవి. పేదలు ధనవంతులు వేరని నువ్వెన్ని చెప్పినా సరే ఈ పెళ్లి జరగదు. వరుణ్, నువ్వే దైవంగా, నువ్వే నా ప్రాణంగా, నువ్వే నా సర్వస్వంగా భావిస్తున్నాను వరుణ్. నన్ను మోసం చేయకు వరుణ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. కాళ్ళు పట్టుకుంటే కరిగిపోవడానికి నేనేమన్నా కర్ణుడిని అనుకున్నావా? జాలి దయా లేని రాతి మనిషిని. నిన్ను నా భార్యగా స్వీకరించడం కుదరదు. వరుణ్, నా మెడలు తాళి కట్టి కనీసం నీ ఇంట్లో పని మంచిగా అయినా నాకు స్థానం ఇవ్వు వరుణ్, నీ కాళ్ళు పట్టుకుంటా. నువ్వు నా పని మనిషిగా రావడం ఏంటి సంధ్య? నా ఇంటి దేవత. నిన్ను పెళ్లి చేసుకొని నా ఇంటికి తీసుకొచ్చి చాలా బాగా చూసుకోవాలని ఎన్నెన్నో కలలు కన్నా, కానీ నా కలలన్నీ కన్నీళ్ళై కారిపోయింది. నిన్ను పెళ్లి చేసుకుంటే 10 రోజుల్లో నువ్వు విధవరాలు అవుతున్నావంటే ఎలా పెళ్లి చేసుకోమంటావు సంధ్య? ఎలా పెళ్లి చేసుకోమంటావు? ఏంటి వరుణ్, ఏం ఆలోచిస్తున్నావు? మాట్లాడు వరుణ్, మాట్లాడు. చూడు సంధ్య, నేను ప్రేమించిన ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకుని నా ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే నా ఇల్లు సరిపోదు. దుర్మార్గుడా, నన్ను ప్రేమించానని మోసం చేసావా కదా? మోసపోయే ఆడవాళ్ళు ఉన్నంతకాలం నాలాంటి మగవాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. అది మీ బలహీనత. వరుణ్, అవునరా, నీలాంటి వెధవలు ఆడవాళ్ళని మోసం చేస్తున్నంత కాలం నాలాంటి ఆడవాళ్ళు ఈ ప్రేమలో మోసపోతూనే ఉంటారు. నిన్ను నమ్మి ప్రేమించినందుకు ఈ రోజు నన్ను నువ్వు ఎంతో అవమానించావు, ఎంతో ఈ జనాలందరిలో నన్ను నవ్వుల పాలు చేశావు. నా జీవితంలో అంతులేని ఆనందం చూసింది నీ వల్లే. ఇప్పుడు ఇలా అంతులేని విచారానికి కారణకుడి నువ్వే. వరుణ్, చూడు సంధ్య, ఎంతకాలం నాతో చట్టాపాట వేసుకునే పార్కులు మొత్తం తిరిగావు. అందరికీ తెలుసు పాపం నిన్ను ఎవడ పెళ్లి చేసుకుంటాడో ఏమో. పైగా నేను మోసం చేశాననే బాధలో ఆత్మహత్య చేసుకుంటావేమో, లేదా జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడుస్తావా? నీ ఇష్టం. చూడు వరుణ్, ఒక బెదవ నన్ను మోసం చేశాడని చచ్చిపోయేంత పిరికిదాన్ని కాదు నేను. అయినా నేను 2 నిమిషాల క్రితమే నా మనసులో నుంచి డిలీట్ చేశాను. నాకు కనీసం ఏడవటానికి కన్నీళ్ళు కూడా రాకుండా చేసావు కదరా. అయినా నువ్వు నన్ను మోసం చేసావని తలుచుకొని ఏడవటానికి నాకు కన్నీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకేమన్నావు? నన్ను నువ్వు తప్ప ఇంకా ఎవడు పెళ్లి చేసుకోడా? చేసుకుంటాను, ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను. నా గురించి అంతా తెలిసి నన్ను కష్టపడేవాడిని నేను పెళ్లి చేసుకుంటాను. వస్తాను వరుణ్. లుక్ మిస్టర్ వరుణ్, ఏ డబ్బైతే నీ దగ్గర ఉందని ఈ రోజు నన్ను ఇంతలా అవమానించి బాధ పెట్టి నా క్షోభకు గురయ్యావో గుర్తుపెట్టుకో. నువ్వు చచ్చిన రోజు నేను తప్పకుండా వస్తాను నిన్ను చూసి. అయినా నిన్ను చూసేది ఎందుకో తెలుసా? ఇప్పుడు నువ్వు ఇంత సంపాదిస్తున్నావు కదా, వెళ్ళేటప్పుడు ఎంత తీసుకెళ్తావో చూడటానికైనా నేను వస్తాను.
ఇలా ఆడదానికి కళ్ళింటికి కారణమైన నువ్వు నాశనం అయిపోతావురా, సర్వనాశనం అయిపోతావు. ఇదే నేను పెడుతున్న శాపం, గుర్తుపెట్టుకో. సంధ్య, నన్ను క్షమించు సంధ్య, నన్ను క్షమించు. నిన్ననరాని మాటలు అన్నాను. నా మీద నీకు అసహ్యం కలిగి పూర్తిగా నన్ను మర్చిపోవాలని అలా అన్నాను సంధ్య. నీ శాపం వల్ల నాకు త్వరగా చావస్తే బాగుండు.